గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. వెల్కమ్ టు ది ఎలక్ట్రానిక్ వరల్డ్. మనం ఈరోజు వీడియోలో అయితే కనుక లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా రిలే. సో లాస్ట్ ప్రాజెక్ట్లో మనం ఏం చేసాము, రిలేను యూస్ చేసి ఒక టచ్ని యూస్ చేసి ఒక రిలేను ఆపరేట్ చేసాం. సో ఇది యాక్చువల్లీ రియల్ టైం అప్లికేషన్లో ఎట్లా యూస్ చేయొచ్చు అనేది ఒక అప్లికేషన్ అయితే చేసి చూపిస్తాను. లైక్ దీనికి ఏంటంటే నేను ఆ, మనము రెగ్యులర్గా జస్ట్ యూస్ చేసే స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా. ఈ స్విచ్ బోర్డ్స్లో నేను ఇది టూ మోడల్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్విచ్ బోర్డ్ మోడల్స్ ఉంటాయి. సో నేను ఇందులో ఏంటంటే యాంకర్ పెంటా మాడ్యులర్ స్విచ్ బోర్డ్ ప్యానల్ తీసుకున్నాను. ఓకే. ఆ, స్- దీంట్లో జస్ట్ ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేద్దాం. ఓకే. ఇది ఇట్లా ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే నేను స్విచ్చెస్ బదులు టచ్ ఆపరేటర్ స్విచ్చెస్ పెడదాం అనుకుంటున్నాను. సో ఈ టచ్ ఆపరేటర్ స్విచ్చెస్ని అలైన్ చేయడానికి నేను డమ్మీలు అయితే తీసుకున్నాను. సో నేను 2 డమ్మీలు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇందులో. సో ఇప్పుడేంటంటే జస్ట్ ఈ ప్యానెల్ ఇట్లా పెడితే గనక జస్ట్ దీని మీద టచ్ చేస్తే గనక మనకి ఒక లోడ్ అనేది ఆపరేట్ అవ్వాలి. లోడ్ అంటే ఇన్ ద సెన్స్ మనం ఫ్యాన్ అవ్వచ్చు, లైట్ అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు. ఇయన్నీ కూడా దీంట్లో లోడ్ కింద ట్రీట్ చేస్తాము. సో నేను ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తం కూడా నేను 6 యామ్స్‌కి డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే 6 యామ్స్ లోడ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఈ రెండిటిలిని టచ్ చేస్తూ ఆపరేట్ చేయొచ్చన్నమాట. సో నాకేంటంటే ఇప్పుడు ఈ పర్పస్‌లో ఈ ప్యానెల్ ఒకటి తీసుకున్నా. అండ్ మీకు లాస్ట్ టైం వీడియోలో ఏదైతే చెప్పానో ఈ రిలే ఒక మెకానిజం. ఈ రిలే మెకానిజంకి సంబంధించి మనము పీసీబీ మీద షోల్డరింగ్ చేసుకుందాం అనుకున్నాం కదా. అలా షోల్డరింగ్ చేయకుండానే మనకి రెడీమేడ్ మాడ్యూల్స్ అయితే దొరుకుతాయి. సో అవైతే కనుక ఇట్లా ఉంటుంది. ఆ, ఈ కవర్ ఏంటంటే లైక్ యాంటీ స్టాటిక్ కవర్స్ మాట. దీంట్లో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అనేది మనము ప్యాక్ చేస్తాం ఎక్కువగా. ఎందువల్ల అంటే ఈ యాంటీస్టాటిక్ ప్లాస్టిక్ వల్ల దాని యొక్క కవర్ వల్ల మనం మాడ్యూల్స్ అయితే పాడవ్వమాట. నార్మల్ కవర్స్లో ప్యాక్ చేస్తే కనుక ఈ మాడ్యూల్స్కి కొంచెం ఎలక్ట్రో ఎలక్ట్రోస్టాటిక్ సెన్సిటివిటీ కాంపోనెంట్స్ అన్నీ కూడా కాలిపోతూ ఉంటాయి. సో అలా కాలకుండా ఉండడానికి ఇటువంటి కవర్స్ యూస్ చేస్తారు ప్యాకింగ్కి. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను ఒక మాడ్యూల్ తీసుకున్నాను. సో టూ మనకి రెండు కదా, రెండు స్విచ్చెస్ కాబట్టి నేను 2 మాడ్యూల్స్ అయితే తీసుకున్నా. ఈ 2 మాడ్యూల్స్ తీసుకుని ఈ 2 మాడ్యూల్స్ని నేను టచ్తో ఆపరేట్ చేయాలి. ఓకే. ఆ, 2 టచ్ సెన్సార్స్ కూడా తీసుకుందాం. ఓకే. ఇప్పుడు 2 మాడ్యూల్స్ని ఆపరేట్ చేయడానికి 2 టచ్ సెన్సార్స్ తీసుకున్నాం. ఈ టచ్ సెన్సార్స్ని ఈ మాడ్యూల్స్ ఆపరేట్ చేయడానికి మనం లాజిక్ అయితే బిల్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే వితౌట్ ఎనీ ప్రోగ్రామింగ్ ద్వారా మనం టచ్ ఆపరేటెడ్ ఒక లోడ్ కంట్రోల్ అనేది చేస్తున్నాం అన్నమాట. మనకి ఇందులో ప్రోగ్రామింగ్ ఏమి ఉండదు. జస్ట్ టచ్ చేస్తే మనకి రిలే అనేది ఆపరేట్ అవుతుంది. అదైతే లాస్ట్ వీడియోలో చూపించాను. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఎవరైనా ఎలక్ట్రానిక్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇటువంటి వాల్యుబుల్ కంటెంట్ అనేది రాబోయే కాలంలో ఎలక్ట్రానిక్స్ అనేది ద బెస్ట్ ఎంప్లాయ్మెంట్గా ఉండబోతుంది. ఉండే కాలంలో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి ఎలక్ట్రానిక్స్లో. ఇప్పటి నుంచి బేసిక్స్ అన్ని బిల్డ్ చేసుకోండి నెక్స్ట్ జనరేషన్కి. లైక్ 10th క్లాస్ కానీ, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ డిప్లొమా స్టూడెంట్స్ లేదా ప్రజెంట్ బీటెక్ ఎంటర్ అవుతున్న స్టూడెంట్స్, ఎంట్రన్స్లో ఉన్న వాళ్ళు, ఎవరైనా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. మినీ ప్రాజెక్ట్స్ అన్ని చేసింది లైక్ హ్యాండ్ ఎక్స్పీరియన్సెస్ అనేది తెచ్చుకోండి. ఆ, వాళ్ళ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ తెచ్చుకుంటే కనుక వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఎలక్ట్రానిక్స్ మీద. ఆ, సో ఇక్కడ ఏంటంటే టూ టూ మాడ్యూల్స్ అయితే తీసుకున్నాను కదా, 2 టచ్ సెన్సర్స్ తీసుకున్నాను. ఫస్ట్ అసలు ఈ మాడ్యూల్ అనేది ఏ లాజిక్ ఆపరేట్ అవుతుంది, లైక్ నేను లో ఇచ్చినప్పుడు ట్రిగర్ అవుతుందా, హై ఇచ్చినప్పుడు ట్రిగర్ అవుతుందా అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఏం చేశానంటే ఇది నేను చూస్తే కనుక 5 వోల్ట్స్ వీడీసీ అన్నమాట. అంటే 5 వోల్ట్స్ డీసీ పవర్ సప్లై మీద పనిచేస్తుంది. సో రెగ్యులేటెడ్ పవర్ సప్లైని నేను 5 వోల్ట్స్కి సెట్ చేసుకున్నా. అండ్ నేను ఆన్ చేశాను. సో నేను ఆన్ చేస్తే కనుక నాకు 2 కనెక్టర్స్ ఉన్నాయి కదా, వీటిని నేను రిలేస్ కనెక్ట్ చేయాలి ఫస్ట్. దీని ఏంటంటే చిప్ కనెక్టర్స్ అంటాము.
ఇది ఇట్లా అంటే వస్తుంది, ఓపెన్ అవుతుంది. ఇట్లా పెట్టేసి ఇట్లా లాక్ చేస్తాం అన్నమాట. ఓకే. అంటే బేసికల్లీ ఏదైనా చిన్న చిన్న దానికి మనం షోల్డరింగ్ చేయక్కర్లేదు అని బక్ స్టిక్స్ కూడా వాడడం అవసరం లేదు. బక్ స్టిక్స్ వాడడం వల్ల ఏంటంటే లైక్ బక్ కనెక్టర్స్, జంపర్ వైర్స్ కానీ నాకు లూజ్ కాంటాక్ట్స్ అన్నీ వస్తాయి. ఇవి అయితే కనుక స్ప్రింగ్ యాక్షన్తో ఉంటుంది కాబట్టి లోడ్ అయి ఉంటుంది. సో స్ప్రింగ్ లోడ్ అయి ఉండడం వల్ల మనం పెట్టగానే లాక్ అయ్యి టైట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను పెట్టేశాను కనెక్షన్స్. జస్ట్ నేను పవర్ ఇచ్చాను. ట్రిగర్ ఎలా చేద్దాం అనేది చూద్దాము. నేను ఆన్ చేశాను. ఆన్ చేసినప్పుడు ఫస్ట్ మ్యాక్సిమం ఏంటంటే రిలేస్ ఎక్కువ పాజిటివ్ ట్రిగర్ మీద ఆపరేట్ అవుతూ ఉంటాయి. చెక్ చేద్దాం ఎలా అవుతుందో. ఓకే, నేను పాజిటివ్ ట్రిగర్ ఇచ్చినా సరే అది రిలే అనేది ఆపరేట్ అవ్వట్లేదు. సో ఇన్ కేస్ రిలే ఆపరేట్ అయితే కనుక మనకి ఇక్కడ గ్రీన్ లైట్ అనేది వెలుగుతుంది. సో రెడ్ లైట్ ఏంటంటే జస్ట్ పవర్ సప్లై, గ్రీన్ ఏంటంటే మనకి ఆపరేట్ అయినట్టు తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తానంటే గ్రౌండ్ టెర్మినల్ని నేను ట్రిగర్ పాయింట్కి టచ్ చేస్తున్నా, ఆపరేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇది లాజిక్ లోలో ఆపరేట్ అవుతుంది అనమాట. లాజిక్ లోకి ఆపరేట్ అవుతుంది కాబట్టి మన టచ్ సెన్సార్ని మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ లాస్ట్ వీడియోలో ఏబీ కాన్ఫిగరేషన్ ఎట్లా చేయాలనేది. ఆ ఏబీ కాన్ఫిగరేషన్ చేసుకుని ఈ అవుట్పుట్ అనేది టచ్ చేస్తే లో వచ్చేటట్టుగా మనం అవుట్పుట్ అనేది సెట్ చేసుకోవాలి. సో సెట్ చేద్దాం. షోల్డరింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఇంకా ఏంటంటే ఈ దీనొక్క ఇప్పుడు ఇది ఏదైతే ఉందో దీన్ని మనం డమ్మీ మోడల్స్ ఉన్నాయి కదా, లైక్ ఈ మాడ్యులర్ ఉంది కదా, దీన్ని ఈ మాడ్యులర్కి కనెక్ట్ చేస్తున్నప్పుడు ఏదన్నా పెట్టి స్టిక్ చేయాలి. సో ఆ స్టిక్ చేయడం కోసం అని చెప్పేసి నేను ఒక గ్లూ గన్ అయితే కూడా హీట్లో పెట్టాను. అది టెంపరేచర్ హీట్ అవుతుంది. ఇంకా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఏబీ, లైక్ ఏబీ అనేది ఏ కాన్ఫిగరేషన్లో పెడితే అవుట్పుట్ అనేది లో వస్తుంది. ఇప్పుడు ఏ అనేది 1, బి అనేది 0 పెడితే కనుక ఇఫ్ టచ్ అవుట్పుట్ ఈజ్ లో అంటే మనం టచ్ చేస్తే కనుక లో వస్తుంది. ఓకే, అది ఒకసారి ట్రై చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 0. 1 అంటే షార్ట్ చేయడం అన్నమాట. ఇప్పుడు ఏం చేశాను అంటే జస్ట్ ఏం షార్ట్ చేశాను. ఏం షార్ట్ చేసి సప్లై ఇచ్చి ఒకసారి చెక్ చేద్దాము అవుట్పుట్ ఏ లెవెల్లో వస్తుంది అనేది. జస్ట్ ఏంటంటే ఏ అండ్ బి కూడా షార్ట్ చేశాను. ఏ అండ్ బి ఎందుకు షార్ట్ చేశానంటే నాకు ఇందులో చూసినట్టయితే మనకి ఇది ఇఫ్ టచ్ అంటే మనం టచ్ చేసినప్పుడు అవుట్పుట్ లో అవుతుంది, మళ్ళీ వదిలేస్తే కనుక హై అయిపోతుంది. సో
సో ఇక్కడ ఏంటంటే మనకి టచ్ చేసి హోల్డ్ అయ్యి ఉండాలి రిలే. సో దాని పర్పస్లో నేను టాగుల్ లో అని చెప్పాను. అదేంటంటే 1 1 అంటే ఏబి 1 1 చేస్తే కనుక టాగుల్ లో ఉంటుంది. అంటే ఫస్ట్ ఇనీషియల్గా లో కండిషన్లో ఉంటుంది, మనం టచ్ చేస్తే హై కండిషన్లోకి వస్తుంది అనమాట. సో దాని పర్పస్లో అని చెప్పేసి నేను రెండింటిని షార్ట్ అయితే చేసేసాను. ఇప్పుడు పవర్ చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఇనీషియల్గా హై ఉంటుంది, ఎప్పుడైతే మనం టచ్ చేసామో లోలోకి వెళ్తుంది అనమాట. సో ఈ కండిషనే మనకి కావాల్సి వస్తుంది ఇందులో. సో నేనైతే ఇది పెట్టేశాను, ఒక మాడ్యూల్ పెట్టాను. దీన్ని ఇక్కడ స్టిక్ చేయాలి. స్టిక్ చేసే ముందు ఏంటంటే దీంట్లో నుంచి ఒక 3 వైర్స్, ఈ 3 వైర్స్ ఉన్నాయి కదా, ఈ మూడిటిని టెర్మినల్స్ని నేను బయటికి తీద్దాం అనుకుంటున్నాను వైర్స్ని యూస్ చేసి. సో నేను ఒక సో ఇప్పుడైతే నేను జస్ట్ మాడ్యూల్ అయితే కనెక్ట్ చేశాను, అండ్ టచ్ సెన్సార్ కనెక్ట్ చేశాను, అండ్ టచ్ సెన్సార్ నుంచి రిలేకి పవర్ అండ్ దాని ఒక సిగ్నల్ వైర్స్ కూడా కనెక్ట్ చేశాను. ఇప్పుడు జస్ట్ రిలేకి
సప్లై ఇస్తే చాలు. టచ్ సెన్సార్ కూడా ప్యారలల్‌గా సప్లై ఎళ్తది. అండ్ ఇక్కడ ఏంటంటే నేను రిలేస్ కూడా 5 వోల్ట్స్ రిలేస్ యూజ్ చేస్తున్నాను. సో, అది ఎందుకనేది నేను రీజన్ కూడా చెప్తాను. అంటే పవర్ అయితే ఇచ్చేస్తున్నా. చూసినట్టయితే గనక రిలే అనేది ఆఫ్ కండిషన్‌లో ఉంది. టచ్ చేశాను. ఆన్ అయింది. సో, ఆఫ్. ఇప్పుడేం చేద్దామంటే జస్ట్ ఆన్ అయితుంది, ఆఫ్ అయితుంది గానీ నాకెందుకో ఏంటంటే ఇది ఆన్ అయినట్టు లైక్ ఏంటంటే ఆన్ అయినట్టు ఇండికేషన్ కావాల్సొస్తది. సో, అది కూడా మనం ఎట్లా సెట్ చేయొచ్చనేది చూద్దాం. ప్రెజెంట్ అయితే ఇది చెక్ చేసేసాము. సో, ఇది కూడా ఒకసారి కనెక్ట్ చేసేద్దాం. ఇందులో ఏంటంటే ఇప్పుడు 3 టెర్మినల్స్ ఉన్నాయి కదా! ఇది వీసీసీ మాట. అండ్ ఇది ఐఓ పిన్. ఇది వచ్చేసరికి గ్రౌండ్. సో, రిలే మాడ్యూల్ ఎట్లా ఉన్నదంటే ఫస్ట్ పిన్ వీసీసీ, సెకండ్ పిన్ గ్రౌండ్. అంటే ఈ పిన్‌ని టేప్ షఫుల్ చేయాలి. లాస్ట్ పిన్ అవుట్‌పుట్ మాట. రిలేలో వచ్చేప్పటికి ఇన్‌పుట్. సో, అట్లా పెట్టుకొని సోల్డరింగ్ అయితే చేసేద్దాం. యాక్చువల్లీ ఏంటంటే లైక్ చాలా రోజులవుతుంది. ప్రెజెంట్ నా దగ్గరున్న ఎక్విప్‌మెంట్ యూజ్ చేసి. సో, దానివల్ల ఏంటంటే సోల్డరింగ్ నట్స్ ఒకటి, టూల్స్ ఒకటి చాలా డ్యామేజ్డ్ కండిషన్‌లో ఉన్నాయి. సో, నేనైతే ఫస్టు టూల్స్ అయితే కొత్త టూల్స్ ఆర్డర్ పెడదాం అనుకుంటున్నా. అండ్ ఆర్డర్ పెట్టిన తర్వాత కూడా నేను బెస్ట్ టూల్స్ ఏది అనేది చూసుకుని ఆర్డర్ పెట్టడం నా సజెషను. నేను ఆల్రెడీ ప్రజెంట్ ఆఫీస్ పర్పస్‌లో కొన్ని టూల్స్ అయితే ఆర్డర్ పెట్టాను. సో, ఆర్డర్ పెడితే అవి వచ్చినాయి. అవి ద బెస్ట్ అనుకోవచ్చు. నేను యూజ్ చేసిన దాంట్లో ఇప్పటి వరకు యూజ్ చేసిన సోల్డరింగ్ ఐరన్స్ గానీ, లేకపోతే మిగతా పార్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అది బీజీఏ సోల్డరింగ్ కూడా నేను అది యూజ్ చేసి చేయగలుగుతున్నాను. సో, చాలా నాకు అడ్వాన్స్డ్ లెవెల్‌లో ఉంది. అండ్ ఆ సోల్డరింగ్ ఐరన్ కూడా లైక్ ఓవర్ టెంపరేచర్ అయినప్పుడు ఆటో షట్ డౌన్ అయిపోతుంది. అండ్ ఎయిర్ ఫ్లో ఏదైతే ఉందో లైక్ ప్రీ హీటర్ ఉంది కదా! ప్రీ హీటర్ గానీ, లేకపోతే ఎయిర్ టెంపరేచర్ హీటర్ గానీ, ఈ 2 కూడా నాకు సెర్టైన్ టెంపరేచర్ తర్వాత హీట్ అయిపోతాయి. అంటే ఇన్‌స్టెంట్‌గా హీట్ కూడా అవుతుంది. సోల్డరింగ్ ఐరన్ హోల్డర్‌లోంచి తీయగానే హీట్ టెంపరేచర్ అనేది ఒక సెర్టైన్ మనం ఎంతైతే సెట్ చేస్తామో అంత టెంపరేచర్‌కి అనేది రీచ్ అయిపోతుంది. సో, నన్నడిగితే ద బెస్ట్ అనుకోవచ్చు. నేను యూజ్ చేసిన ప్రీవియస్ అన్ని సోల్డరింగ్ రాడ్స్‌లో ద బెస్ట్ సోల్డరింగ్ ఐరన్ అది. సో, ఇప్పుడైతే నేను కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసేది దీనికి పవర్ సప్లై ఇద్దాము. పవర్ సప్లై ఇచ్చి చెక్ చేద్దాం ఒకసారి. ఓకే. ఇది కూడా పనిచేస్తున్నారు. ఇప్పుడైతే మనకి రిలే మాడ్యూల్స్ అంటే టచ్ మాడ్యూల్స్ అయితే సెట్ అయిపోయినాయి. సో, దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడే మనం లోడ్స్‌కి వైరింగ్ చేయాల్సొస్తది. అండ్ లోడ్స్‌కి వైరింగ్ చేసే ముందుగా మనము దీనికి పవర్ సప్లై అంటే ఇదంతా కలిపి ఒక బాక్స్‌లో ప్యాక్ చేద్దాం అనుకుంటున్నా. సో, దీనికేంటంటే ఈ 12 మాడ్యులర్ బాక్స్ 12 మాడ్యులర్ ప్లేట్ మాట ఇది. కింద వచ్చి దీన్ని సర్ఫేస్ బాక్స్ అంటాము. ఆ సర్ఫేస్ బాక్స్‌లో ప్యాక్ చేసినప్పుడు నాకు ఇంటర్నల్‌గా డీసీ సప్లై అనేది కావాల్సొస్తది. నేను దానికి ఏంటంటే ఏసీ టు డీసీ కన్వర్టర్స్ యూజ్ చేయాల్సొస్తది. సో, నా దగ్గర ఆల్రెడీ ఒక 5 వోల్ట్స్ ఏసీ టు డీసీ కన్వర్టర్ అయితే ఉంది. సో, ఇది ఏడీసీ టు 5 వోల్ట్స్ కన్వర్టర్ అనమాట. ఏసీ టు డీసీ కన్వర్టర్. దీన్ని సోల్డరింగ్ చేయాలి. అండ్ దీన్ని సోల్డరింగ్ చేయాల్సి వస్తుంది. అండ్ దీనికి లోడ్స్ కనెక్షన్కి వైరింగ్ చేయాల్సి వస్తుంది. వైరింగ్ చేసి మనం అవుట్పుట్ అనేది తీసుకోవాలి. చెప్తా అది ఎట్లా చేయొచ్చు అనేది చూపిస్తాను.
ఏంటంటే లైక్ రిలేకి వచ్చేసరికి మనకి 3 టెర్మినల్స్ ఉంటాయి. ఒకటి కామన్, ఇంకోటి ఎన్ఓ, ఇంకోటి ఎన్సి. అట్లా నేను రెండిట్లుగా ఉంటాయి. సో ఎన్ఓ, ఎన్సి. ఇప్పుడేంటంటే ఈ టెర్మినల్ ఏదైతే ఉందో ఈ టెర్మినల్ని ఈ టెర్మినల్ అంటే దీని కామన్ షార్ట్ చేయాలన్నమాట. షార్ట్ చేసి బయటికి తీసుకొద్దాం. అంటే బాక్స్ నుంచి బయటికి తీసుకొస్తే కనుక దాన్ని ఫేస్కి కనెక్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎన్ఓఎన్సి ఉన్నాయి కదా. ఇప్పుడు ఏంటంటే ఇది నార్మల్లీ ఓపెన్డ్, నార్మల్లీ క్లోజ్డ్. ఇప్పుడు నార్మల్లీ క్లోజ్డ్ ఏంటంటే మనకి ఇప్పుడు అవసరం పడదు. ఎందుకంటే మనకి రిలే అనేది లో లాజిక్లో ఆపరేట్ చేసినాం అంటే ఆపరేట్ చేసినప్పుడు ఎన్ఓకి షిఫ్ట్ అవుతుంది. సో ఎన్ఓకి షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఎన్ఓ అనేది లోడ్ 1 కింద తీసుకుంటున్నా. సో ఇక్కడ ఎన్ఓ ఇది ఇది 1 అనుకో, ఎన్ఓ 2 అనుకో. దీన్ని తీసుకొస్తే కనుక దీన్ని L2 కింద తీసుకుంటున్నా అంటే లోడ్ 2 కింద. సో ఇప్పుడు ఏంటంటే L1 L2 వచ్చేసినాయి. అండ్ మనకేంటంటే ఒక ఏదైనా లోడ్ కనెక్ట్ చేయాలంటే కనుక ఫేస్ న్యూట్రల్ రెండు ఉంటాయి కదా. సో రెండు ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి మనకి ఏసీ టు డీసీ కూడా కన్వర్ట్ చేయాలి. కన్వర్టరు దానికి కూడా ఫేజ్ అండ్ న్యూట్రల్ ఉంటుంది. ఫేజ్ న్యూట్రల్. ఓకే. ఇప్పుడు ఏంటంటే లోడ్స్ కనెక్ట్ చేసినప్పుడు ఈ ఫేజ్ ఈ ఫేజ్ వచ్చేసరికి ఈ ఫేజ్ కనెక్ట్ చేసేయండి. కనెక్ట్ చేసేస్తే బాక్స్ నుంచి అవుట్పుట్ ఒక ఫేజ్ వస్తుంది. ఓకే. ఇంకొకటి వచ్చేసరికి న్యూట్రల్ ఎన్ ఎన్ పిన్ తీసుకొచ్చి దీన్ని కనెక్ట్ చేయండి. ఓకే. కనెక్ట్ చేసిన తర్వాత ఈ ఎల్ వన్ వచ్చేసరికి ఒకటి డైరెక్ట్గా కనెక్ట్ చేయండి. అండ్ L2 వచ్చేసరికి ఇటు కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత ఈ L1 L2కి మనకి న్యూట్రల్ అనేది కావాల్సి వస్తుంది. సో ఒక న్యూట్రల్ వైర్ డైరెక్ట్గా ఇక్కడ నుంచి షార్ట్ చేసుకోండి. ఓకే. ఇన్ కేసు ఈ సర్క్యూట్ డయాగ్రామ్ కనుక అర్థం కాకపోతే కనుక కామెంట్ సెక్షన్లో పింగ్ చేస్తే కనుక నేను దీనికి రిలేటెడ్ నేను ఒక క్యాడ్లో డ్రా చేసి నేను ఇమేజ్ అయితే పోస్ట్ చేస్తాను. సో దాన్ని అయితే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇంకా క్లారిటీగా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే దీనికి లోడ్ వైరింగ్ అనేది ఇవ్వాలి. అయితే వీటికి కనెక్ట్ చేయడానికి నేను 3 పేర్స్ ఆఫ్ రెడ్ వైర్స్ కేబుల్స్ తీసుకున్నాను. లైక్ 3 రెడ్ వైర్స్ తీసుకున్నాను అండ్ 3 బ్లాక్ వైర్స్ తీసుకున్నాను. సో దీని సర్ఫేస్ బాక్స్ చెప్పాను కదా, సర్ఫేస్ బాక్స్
అయితే జస్ట్ పవర్ సప్లై లైక్ దీనికి ఏసీ ఇన్పుట్ అయితే ఇవ్వడానికి వైర్స్ అయితే పెట్టానమాట. కనెక్ట్ చేసిన తర్వాత ఇదేంటంటే లైక్ ఇది మాడ్యూల్స్ నేను చెప్పాను కదా చాలా రోజులు అయిపోయింది. సో ఏదైనా మాడ్యూల్ కానీ ఏదైనా కనెక్టర్స్ కానీ ఎయిర్లో ఎక్స్పోజ్ అయ్యి ఉంటే కనుక దానికి ఆక్సిడేషన్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. సో ప్రాపర్గా షోల్డరింగ్ అయితే అవ్వదు. సో దాన్ని ఏంటంటే మొత్తం క్లీన్ చేయాలన్నమాట. ఆ ఒక లేయర్ని అనేది రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఏదైనా చాక్ కానీ లేకపోతే ఏదైనా శాండ్ పేపర్స్ ఉంటాయి కదా, శాండ్ పేపర్స్ని యూజ్ చేసి అది లేయర్ అనేది రిమూవ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే కనుక ప్రాపర్ షోల్డరింగ్ అయితే అవ్వదు. వైర్స్ కదలకుండా నేను వైర్స్కి అయితే టేప్ అయితే వేసేసిన. అండ్ ఈ టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఈ టెర్మినల్స్ వేరే దానికి కనెక్ట్ అయితే కనుక ప్రాబ్లం అవుతుంది. లైక్ ఏసీ టెర్మినల్స్ కాబట్టి ఏసీ సప్లై వస్తుంది కదా ఇందులో. సో దాన్ని కూడా ప్యాక్ చేసిన. ఇన్ కేస్ మీ దగ్గర కనుక హీట్ సింక్స్ స్లీవ్స్ ఉంటే కనుక హీట్ సింక్ స్లీవ్ కూడా వేసుకోవచ్చు. సో సో ఇది ఇక్కడ కనెక్ట్ చేస్తే కనుక నాకు ఇంత హైట్ అంటే ఈ బోర్డు ఇలా పెడితే కనుక ఇలా ఫిట్ చేస్తే ఇక్కడ నుంచి ఇట్లా ఇంతవరకు వచ్చేటట్టు వైర్స్ అయితే పెట్టుకుందాం, డీసీ వైర్స్. సో డీసీ వైర్స్కి ఏంటంటే జస్ట్ నేను టూ కలర్స్ అయితే వాడతాను, గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో. లైక్ నెగిటివ్ వైర్ అండ్ పాజిటివ్ వైర్ అనమాట సప్లైకి. సో ఇదంతా డీసీ మీద రన్ అవుతుంది కాబట్టి నేను చాలా సన్న వైర్లు అయితే తీసుకుంటున్నాను. సో సో నేను ఇప్పుడు రెండు వైర్లు కూడా డీసీకి కూడా కనెక్ట్ చేశాను. సో మనకి ఇక్కడ డీసీ సప్లై వస్తుంది. ఇది మనము సప్లై వచ్చేది కూడా మనం ఏంటనేది తెలుసుకుందాము. అంటే టెర్మినల్స్ ఎలా వచ్చినాయో చూద్దాము. ఫస్ట్ కట్ చేసి సప్లై అయితే ఇద్దాం. జస్ట్ దీని నుంచి ఏంటంటే 1 వోల్ట్ వస్తుంది. ఇంకోటి మనం ముందుగా చెక్ చేసాము. ఎస్, ఇదేంటంటే జస్ట్ మనము కనెక్టర్ ఈ ఎండ్లో ఏంటంటే పవర్ సప్లై ఇస్తున్నాం కదా, ఈ పవర్ సప్లై అంటే ఏసీ సప్లై ఇస్తున్నాము. సాకెట్లో పెడుతున్నప్పుడు సాకెట్లో సరిగ్గా కాంటాక్ట్ అవ్వట్లేదు. సో అది కదుపుతుండే అయితే కనుక నాకు ఎగ్జాక్ట్గా 5 వోల్ట్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు 5 వోల్ట్స్ వస్తుంది కదా, దీన్ని మనము ఈ బాక్స్లో ఇంటిగ్రేట్ చేసేద్దాము. చేసేసి ఇది మొత్తం అసెంబుల్ చేద్దాము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి లైక్ ఈ బ్లూ వైర్ వచ్చేసరికి పాజిటివ్ మాట అండ్ బ్లాక్ వైర్ వచ్చేసరికి నెగిటివ్. ఫస్ట్ అయితే నేను దీన్ని స్టిక్ చేయాలి.
ఓకే. ఇప్పుడైతే మొత్తం ఫిట్ చేసేసామన్నమాట. అండ్ ప్యానెల్ కూడా పెట్టేద్దాం. ప్యానెల్ కూడా పెట్టేసాం. సో ఇట్లా క్లీన్గా కనిపిస్తుంది, మన స్విచ్చెస్ ఏం కనిపించవు. బట్ ఆపరేట్ చేస్తే కనుక ఆపరేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే లైక్ ఇది లోడ్ సైడ్ అనమాట. సో ఏమైనా టెర్మినల్స్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సింగిల్ వచ్చింది ఏంటంటే సప్లై సైడ్, ఈ రెండు వచ్చింది ఏంటంటే లోడ్ సైడ్. సో ఈక్వల్గా అయితే కట్ చేసి పెట్టేద్దాం. మనం ఇప్పుడైతే జస్ట్ లోడ్ ఏం కనెక్ట్ చేయగానే జస్ట్ ఆపరేట్ చేసి ట్రై చేద్దాము. ఆపరేట్ అవుతుందో లేదో దాన్ని బట్టి మనం లోడ్ కనెక్ట్ చేసుకుందాం. ఓకే. మీరు చూసినట్టయితే కనుక నాకు ఇక్కడ రెడ్ లైట్స్ అన్నీ వెలుగుతున్నాయి. సో రెండు రెడ్ లైట్స్ వెలుగుతున్నాయి అంటే ఈ మాడ్యూల్ ఆన్ అయిందన్నమాట. ఇప్పుడు గ్రీన్ లైట్ వెళ్ళింది, ఇది కూడా వెళ్ళింది. సో ఇదైతే పనిచేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి లోడ్స్ కనెక్ట్ చేద్దాము. నా దగ్గర 2 లోడ్స్ అయితే లేవు, ప్రజెంట్ అయితే ఒక లోడ్ ఉంది. లోడ్ కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే జస్ట్ లోడ్స్ కనెక్ట్ చేద్దాం అన్నమాట. నా దగ్గర ఒక లోడ్ ఉంది, సో ఒక లోడ్ కనెక్ట్ చేసి చూపిస్తాను. జస్ట్ నథింగ్ బట్ లోడ్ అంటే ఏదైనా కనెక్ట్ చేసుకోవచ్చు. నాకు ప్రెసెంట్ అయితే ఒక ఎల్ఈడి లైట్ ఉంది నా దగ్గర లోడ్ కింద. సో కనెక్ట్ చేశాను. సేఫ్ ఏంటంటే మనం టేప్ కూడా వేసుకోవచ్చు. దానికి టేప్ వేస్తే మనకి సేఫ్ జోన్లో ఉంటాం. లేకపోతే గమ్ముని పొరపాటున ఏదన్నా చేయి టచ్ అయినా సరే అది షాక్ కొడుతుంది. జస్ట్ నేను టెంపరీ టేప్ అయితే వేసాను. అబ్జర్వ్ చేయొచ్చు. జస్ట్ ఇప్పుడు నార్మల్ కండిషన్లో ఉంది. ఏం లైట్ ఏం వెలగట్లేదు. టచ్ చేస్తే లైట్ వెలిగింది, మళ్ళీ టచ్ చేస్తే కానీ లైట్ ఆఫ్ అయిపోయింది. ఓకే. టచ్ చేస్తే కనుక లైట్ వెలుగుతుంది, టచ్ చేస్తే లైట్ ఆఫ్ అయిపోతుంది. ఇలా మనము ఈ టచ్ మాడ్యూల్ అండ్ రిలే మాడ్యూల్ని యూస్ చేసి మనం మల్టిపుల్ సెక్షన్స్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. బేస్డ్ అపాన్ మీ నెంబర్ ఆఫ్ లోడ్స్ ఎక్కువ ఉంటే కనుక ఎక్కువ కనెక్ట్ చేసుకోవచ్చు. నా దగ్గర జస్ట్ టెస్టింగ్ పర్పస్ కాబట్టి నేను 2 మాడ్యులర్ బోర్డ్ తీసుకుని చేశాను. అట్లా 6 మాడ్యులర్ తీసుకుంటే కనుక 6 లోడ్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ 8 మీ ఇష్టం అన్నమాట. అది డిపెండ్స్ అపాన్ మీ యొక్క అప్లికేషన్ బేస్ అయ్యి ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వరకు కూడా వచ్చారంటే కనుక నా వీడియో కనుక మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనుకుంటా. సో చాలా మీకు నచ్చుతుంది అనిపిస్తుంది. సో ఇంత ఎండ్ వరకు వచ్చారంటే కనుక నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలనుకుంటున్నారో అనేది దాని గురించి కూడా ఒక కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీ ఫీడ్బ్యాక్, లైక్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమనిపించింది అనేది కూడా చిన్న కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకు చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.